ఎన్నికల కౌంటింగ్ రోజున ఏజెంట్లు ఏం చేయాలి? కౌంటింగ్ హాల్లోకి వెళ్లే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమైనా సమస్యలు వస్తే ఎవరికి చెప్పాలి? ఇలాంటి అంశాలను ఖచ్చితంగా తెలుసుకోండి. భవానీ ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం మొత్తానికి ఆఖరి ఘట్టం ఓట్ల లెక్కింపు ప్రక్రియ. మరికొద్ది రోజుల్లోనే అనగా జూన్ 4న జరగబోయే ఈ కౌంటింగ్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది? ఒక ఏజెంట్ గా మనం కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఏమేం జాగ్రత్తలు ఏమేం తీసుకెళ్లాలి? లోపల కౌంటింగ్ హాల్ సెటప్ ఎలా ఉంటుంది? ఆ ప్రాసెస్ ఏంటి? ఇవన్నీ 1 by 1 సరే డీటెయిల్డ్ గా చూద్దాం. నెంబర్ 1, కౌంటింగ్ కేంద్రానికి మనం ఎప్పుడు వెళ్ళాలి? ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది పొద్దున్నే 8 గంటలకు స్టార్ట్ అవుతుంది కనుక ఉదయం 6 గంటలకల్లా ఒక్కసారి కౌంటింగ్ హాల్లోకి వెళ్తే మళ్ళీ ఇప్పుడు సాయంత్రానికి బయటకు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి బాగా పుష్టిగా తిని అవసరమైన టాబ్లెట్స్ అన్ని వేసుకొని ఖచ్చితంగా పొద్దున్నే 6 గంటలకల్లా మనం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉండాల్సిందే. నెంబర్ 2, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి వచ్చేటప్పుడు వారి వెంట ఏమేం తెచ్చుకోవాలి? ఫామ్ 18 అనగా నియామక పత్రం, ఎంట్రీ పాస్, ఐడి కార్డు, ఓకే, అలాగే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఇలాగా ఏదైనా ఫోటో ఉన్న గుర్తింపు కార్డు మాత్రమే. వీటితో పాటు చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది, ఈ ఫామ్ 17C అంటారు దాన్ని. ఫామ్ 17C ఎన్నిక జరిగిన రోజున మనకి ఎంత మంది ఓట్లు వేసినారు, ఏ బూత్ నెంబరు, ఎన్ని ఓట్లు, ఒకటో రెండో కొన్ని ఎక్స్ట్రా వచ్చి ఉంటాయి కదా, ఏదన్నా ఎర్రర్స్ ఉండి, ఇవన్నీ వివరాలు రాసి మనకి ఎన్నిక జరిగిన రోజున ఇలా పింక్ లేదా వైట్ పేపర్, ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించి ఇట్లా 2 డిఫరెంట్ గా ఉంటాయి. ఇలా మనకు ఒక పేపర్ ఇచ్చి ఉంటారు ఫామ్ 17C. దీని మీద ఆధారపడే మనం వెళ్తుందే ఈ ఫామ్ 17C లోని వివరాలు ఆ కౌంటింగ్ జరిగేటప్పుడు టాలీ చేసుకోవడానికి మరీ ముఖ్యంగా. సో ఈ ఫామ్ 17C ని తప్పకుండా తీసుకెళ్లాలా. సో ఏమేం తీసుకెళ్లాలో బాగా అర్థమైంది కదన్నా. ఐడి కార్డు, నియామక పత్రం, 2 పెన్నులు, ఒక బుక్ రాసుకోవడానికి బాగా డీటెయిల్డ్ గా, ఒక క్యాలిక్యులేటర్, ఫామ్ 17C, అలాగే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, మన ఫోటో ఉన్నది మాత్రమే. నెంబర్ 3, కౌంటింగ్ హాల్ సెటప్. ఇప్పుడు దాకా చెప్పుకున్న డాక్యుమెంట్స్ అన్ని మనం పద్ధతిగా తీసుకెళ్లిన తర్వాత మనల్ని అంతా చెక్ చేసి ఆ కౌంటింగ్ హాల్ మొత్తానికి ఇన్ఛార్జ్ అయినటువంటి RO గారు మనకు ఒక బ్యాడ్జ్ నెంబర్ ఇస్తారు. సో ఆ బ్యాడ్జ్ నెంబర్ తీసుకొని అందులో ఆ టేబుల్ నెంబర్ ఇదంతా ఇచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి అనేది ఒకసారి సెటప్ చూస్తే మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఆల్మోస్ట్ ఏ కౌంటింగ్ హాల్లో అయినా ఇదే రకంగా 15 టేబుల్స్ ఉంటాయి. 7 అటు 7 యువతల పక్క. ఈ టేబుల్స్ మొత్తానికి చుట్టూ కంచేసి ఉంటారు, ఫెన్సింగ్ గ్రిల్ వేసి ఉంటారు. ఆ గ్రిల్ బయటనే మనం కూర్చోబోతాం ఏజెంట్లుగా. ఆ గ్రిల్ బయటనే మనం కూర్చోవాలా. ఈ ఒక్కొక్క టేబుల్ దగ్గర ఇదిగో ఈ ఫోటోలో ఉన్నట్టు ఒక కౌంటింగ్ సూపర్వైజరు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, 3వ వ్యక్తి మైక్రో అబ్జర్వర్. ఇలా ప్రతి టేబుల్ దగ్గర ఈ ఫోటోలో ఉన్నట్టు ప్రతి టేబుల్ దగ్గర ముగ్గురు ఎన్నికల అధికారులు కూర్చొని ఉంటారు. అలాగే ఈ మెయిన్ టేబుల్ దగ్గర ఒక RO, 2 ARO, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, అలాగే ఒక ఏజెంట్. అయితే ఈ 15 టేబుల్స్ లో ఈ మెయిన్ టేబుల్ దగ్గర పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. పొద్దున్న 8 గంటలకు స్టార్ట్ అవుద్ది అనుకున్నాం కదా. ఫస్ట్ స్టార్ట్ చేసేది ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపే. కరెక్ట్ గా 8:30కి మిగిలిన 14 టేబుల్స్ లో కౌంటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏజెంట్లుగా మనకు ఆ బ్యాడ్జ్ నెంబర్ ఇందాక అనుకున్నాం కదా, ఈ గ్రిల్ కి బయట ఉదాహరణకి 11వ టేబుల్ దగ్గర తీసుకుంటే ఇలా బయట ఫస్ట్ రోలో జాతీయ పార్టీల వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళ వెనకాల రీజనల్ పార్టీ వాళ్ళు కూర్చోవాలి ఈ ఫెన్సింగ్ కి బయట. సో ఈ కౌంటింగ్ హాల్ సెటప్ ఏ రకంగా ఉంటుందో బాగా అర్థమైంది కదండి. అలాగే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటనంటే మనకి ఏ టేబుల్ నెంబర్ అయితే అలాట్ చేస్తారో ఆ టేబుల్ దగ్గర మాత్రమే కూర్చోవాలట. పక్క టేబుల్ దగ్గరికి కూర్చోవడం దేవుడు ఎరుగు, కనీసం పాను కూడా బాగూడదని చెప్తా ఉన్నారు. మనకు ఆ అర్హతే ఉండదట. ఈ ఫోటో చూస్తే మీకు ఇంకా కౌంటింగ్ హాల్ సెటప్ బాగా అర్థమవుతుంది లోపల ఏ రకంగా ఉంటది అనేది. ఇదిగో 1 నుంచి 7వ రో 7 టేబుల్స్ ఉన్నాయి. ప్రతి టేబుల్ దగ్గర 3 కుర్చీలు ఎన్నికల అధికారులు కూర్చోడానికి. అలాగే ఇటు పక్క 8 నుంచి 14 టేబుల్స్. ఇది వచ్చేసరికి బోర్డు అనమాట. ఒక్కొక్క రౌండ్ అయ్యే కొంది ఏ అభ్యర్థి ఎంత ఆధిక్యంలో ఉన్నారు, ఎవరు మెజారిటీగా ఉన్నారు, వివరాలన్నీ ఇక్కడ రాస్తా ఉంటారు ఒక్కొక్క రౌండ్ అయిపోయే కొద్ది. ఇంక ఈ ఫెన్సింగ్ బయట ఏజెంట్లు కూర్చొని ఈ జరిగింగ్ విధానం మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ టాలీ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో ఇది హోల్ కౌంటింగ్ హాల్ సెటప్. ఇప్పుడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఈ రకంగా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచినటువంటి మన వివిప్యాట్, ఈవీఎం, అలాగే కంట్రోల్ యూనిట్లలో కేవలం కంట్రోల్ యూనిట్ మషిన్ మాత్రమే ఇదిగో ఈ రకంగా రో ఇన్ఛార్జెస్ కరెక్ట్ గా ఏ టేబుల్ దగ్గర ఏ కంట్రోల్ యూనిట్ ఏ బూత్ కు సంబంధించిందో ఇవన్నీ వివరాలు అక్కడ రాసి ఉంటారు. అలాగే ఈ కంట్రోల్ యూనిట్స్ మీద కూడా ట్యాగ్స్ తగిలిచ్చి ఉంటాయి. అవి ఇలా వరుసగా తీసుకొని వచ్చి మన టేబుల్స్ మీద పెడతారనమాట. ఫస్ట్ ఇదిగో ఈ రకంగా కంట్రోల్ యూనిట్ ని తీసుకొచ్చి మన టేబుల్ మీద పెట్టి ఏజెంట్ల సమక్షంలో కంట్రోల్ యూనిట్ కి ఉన్న గ్రీన్ పేపర్ సీల్ మరియు అడ్రస్ ట్యాగులను తొలగించాలి. ఇక్కడ ఇవి తొలగించే ముందు మన బాధ్యత ఏంటంటే ఏజెంట్ గా ఈ గ్రీన్ పేపర్ సీల్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా, ఏదైనా ట్యాంపర్ అయి ఉందా, లేదంటే మార్చేసున్నారా, చింపేసున్నారా, ఇవన్నీ పర్ఫెక్ట్ గా చూడాలి. ఒకవేళ సీల్ అనేది సరిగా లేకపోతే వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి తెలియజేయాలి. అలాగే అడ్రస్ ట్యాగ్ కూడా వచ్చిన ఆ కంట్రోల్ యూనిట్ అనేది ఆల్రెడీ పైన అక్కడ రాసి ఉంటారు. అది మన టేబుల్ కి సంబంధించిందేనా కాదా, మన బూత్ కి సంబంధించిందేనా కాదా, ఇది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మనం ఓకే అంటేనే ఇన్ఫాక్ట్ ఆ ఎన్నికల అధికారులు కూడా మన సమక్షంలో
సిస్టమ్ లోనే ఇదిగో సీల్ ఈ రకంగా ఓపెన్ చేస్తారు. ఆ సీల్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఈ కిందిది మాత్రమే ఓపెన్ చేయాలి, పైది తీయకూడదట. చూసారు కదన్నా, ఇలా ఈ రకంగా కంట్రోల్ యూనిట్ బాక్స్ కి సంబంధించిన ఆ సీల్ ని తొలగించి ఈ రకంగా ఓపెన్ చేసిన తరువాత కంట్రోల్ యూనిట్ ని స్విచ్ ఆన్ చేసి మొత్తం అభ్యర్థుల సంఖ్యను సరి చూసుకోవాలి. ఎలా, ఏ రకంగా సరి చూసుకోవాలి? ఈ కంట్రోల్ యూనిట్ లో వచ్చిన అభ్యర్థుల సంఖ్యని ఇందాక అనుకున్నాం కదా, ఫామ్ 17C అందులో ఉంటది. ఎన్నిక జరిగిన రోజు మనకి ఇచ్చుంటారు ఎంతమంది అభ్యర్థులు అనేది సరి చూసుకోవాలి. ఆ తర్వాత కౌంటింగ్ అధికారి ఇలా ఈ రకంగా రిజల్ట్ బటన్ నొక్కి 1 by 1 డీటెయిల్డ్ గా ఇందాక మనం ఎంతమంది అభ్యర్థులు అనుకున్నట్టు మొత్తం ఎంతమంది ఓట్లు వేశారు, ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని నోట్లు వచ్చినాయి, ఇలా డీటెయిల్డ్ గా మనకి నిదానంగా ఈ ఫెన్సింగ్ లో నుంచి చూపిస్తా ఉంటారు. ఈ ఫెన్సింగ్ బయట మనం ఇదిగో ఈ రకంగా నోట్ చేసుకుంటూ ఉండాలా. ఇండిపెండెంట్ నోటా ఏముందలే అని అనుకోకుండా ప్రతి ఒక్కరిది మనం తప్పనిసరిగా నోట్ చేసుకోవాలట. ఒకవేళ ఎన్నికల అధికారి ఫాస్ట్ గా చెప్తానో లేదంటే పొరపాటు మనం ఏమన్నా మధ్యలో రాసుకోవడం మిస్ చేసినాం అనుకోండి, మళ్ళా నొక్కమని చెప్పండి. ఆ రిజల్ట్ బటన్ ని ఖచ్చితంగా నొక్కుతారు. అడిగే హక్కు మనకుంది, చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఈ ఎన్నికలేమి ఏటేటా ఒకసారి వచ్చేయం కాదు, 5 ఏళ్లకు ఒకసారి వచ్చాయి కాబట్టి మీరు అడగగానే నొక్కి చూపిస్తారు. అన్ని డీటెయిల్డ్ గా నోట్ చేసి పెట్టుకోవాలంట. ఇందాక అనుకున్నట్టు రిజల్ట్ బటన్ నొక్కి కంట్రోల్ యూనిట్ లో నిక్షిప్తమైన మొత్తం ఓట్ల సంఖ్యను ఫామ్ 17C లో నమోదు చేసిన మొత్తం ఓట్ల సంఖ్యతో సరి చూసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఫామ్ 17C ఏదైతే అనుకున్నామో అందులో రెండో పార్ట్, ఈ రెండో పార్ట్ అనేది మనతో పాటు ఎన్నికల అధికారులు కూడా అవతల పక్క వాళ్ళు ఫామ్ 17C లోని పార్ట్ 2 లో ఇదిగో ఈ రకంగా సీరియల్ నెంబర్ 1, ఆయన పేరు, నెంబర్ ఆఫ్ ద ఓట్స్, ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇలా మొత్తం డీటెయిల్ గా ప్రతి క్యాండిడేట్ మనతో పాటు అవతల పక్క వాళ్ళు కూడా రాసుకుంటా ఉంటారు. ఓకే, ఒక కంట్రోల్ యూనిట్ ఒక పెట్ అయిపోయిందంటే, అంటే వరుసగా అన్ని 14 టేబుల్లో పూర్తిగా అందరి పెట్లు లెక్కేసుకోవడం రాసుకోవడం అయిపోయిందనంటే ఒక రౌండ్ పూర్తయినట్లు లెక్క, ఒక రౌండ్ కౌంటింగ్. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఏజెంట్ దగ్గర ఇదిగో ఈ రకంగా చూపించి మన సంతకాలు అడుగుతారు. ఫామ్ 17C లోని రెండవ భాగంలో కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకొని చివరి